ఆంతర్యామివని, సర్వజ్ఞానివని తండ్రి నీ వాక్యాల్లో సెలవిచ్చి ఉన్నాం. భూమికి పునాదులు వేయబడక ముందే మమ్మల్ని గుర్తించిన దేవుడివి తండ్రి. మా అంతం ఎలా ఉంటుందో కూడా నువ్వు లిఖించిన దేవుడవని ఆయన రాయబడి ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అనుకుంటాము నా గురించి నీకు తెలియదని తండ్రి? సర్వమెరిగిన దేవుడవి, సర్వమెరిగిన దేవుడవి. మా విశ్వాసాన్ని మేము నీకు చూపించాలి అంటే ఓపికతో నీ కోసం మేము కలిపెట్టడమే తండ్రి దేవా. నిన్నెంతగా మేము ఇష్టపడుతున్నామనేది, నిన్నెంతగా కోరుకుంటున్నామో అనేది తండ్రి ఆ నిరీక్షణలోనే తెలుస్తుంది తండ్రి దేవా. అందుకే ఒక్కొక్కసారి నువ్వు మాకు శ్రమలు అనుమతిస్తావు తండ్రి. ఏదేమైనా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తగా. రక్షకుడివి, విమోచకుడివి నాయన. పాపం నుంచే కాదు, మేము ప్రతిరోజు ఎదుర్కొనే ప్రతి సమస్య నుంచి నాయన మమ్మల్ని విడిపించే, విమోచించే దేవుడివి. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. మరి వినబోయే వాక్యం ద్వారా కూడా మీరు మమ్మల్ని బలపరచమని తండ్రి, నిండైన హృదయంతో మేము వెళ్ళాలి తండ్రి. ఈ నిండైన హృదయం మళ్ళీ తిరిగి నీ దగ్గర సన్నిధి కలుసుకునే వరకు నాయన మాకు తోడుగా ఉండేలాగా ఆశీర్వదించమని యేసయ్య నామమున బట్టి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్వస్థపరచు యెహోవావు నీవే, నన్ను స్వస్థపరచు యెహోవావు నీవే, నీ వాక్యము పంపి నన్ను స్వస్థపరచుము, స్వస్థపరచు యెహోవావు నీవే, నన్ను స్వస్థపరచు యెహోవావు నీవే. ఇది దేవుని మాట, వాగ్దానాల మూట, ఆశీర్వాదాల ఊట, చూపిస్తుంది నిత్య రాజ్యపు బాట. ఏకాగ్రతతో వింటా, పరిశుద్ధాత్మని హెచ్చరిక తీసుకుంటా, పొరపాట్లు తప్పులు దిద్దుకుంటా, చేసుకుంటున్నా నా మనస్సును సిద్ధం, మార్పుకి సంసిద్ధం. యేసయ్యనే అనుసరిస్తా, విజయాన్ని అందుకుంటా. యేసయ్య నామములో ఆమేన్. కూర్చున్నాను. అందరికీ వందనాలు. మీరు దయచేసి డోర్లు బయటికి వెళ్ళిపోవకండి. కొంచెం ముందుకు రావచ్చు, షిఫ్ట్ అవ్వచ్చు, ముందుకు రావచ్చు, కూర్చోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఎవరు బాగున్నారో అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, ఊరికే అన్నాం కానీ బాగానే కూడా ఉంటాం. ఓకే, ఆరోగ్యం కాకపోయినా, శారీరకంగా కాకపోయినా, మానసికంగా ఏవో ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ హబకుక్కుతో ఏకీపిద్దాం మనందరము. నా దొడ్డిలో ఏం ఉన్నా లేకపోయినా, నాకు ఎటువంటి ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా ఏం చేస్తాను నేను? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుణ్ణి నేను స్తుతిస్తూనే ఉంటా, దేవుణ్ణిలో నేను ఆనందిస్తూనే ఉంటా. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, చరిత్ర చెప్తుంది, అనుభవించిన భక్తులు చెప్తారు ఒక విషయం, సత్యాన్ని. ఏంటో తెలుసా? ఆయన స్తుతించి నష్టపోయిన వాడు ఎవడూ లేడంట. ఛాలెంజ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకు దేవుని చిత్తమైతే ఒక పుస్తకం ఉందండి, స్తుతిలోని శక్తి. వీలైతే అది దొరికితే చదవండి. మ్యార్లెన్ క్యారథర్స్ అని ఒక ఆయన రాశాడు. దాన్ని మన తెలుగు సహోదరులు, చాలా పాత పుస్తకం అది, నేను విశ్వాసంలో వచ్చిన కొత్తల్లో, అంటే 90s బుక్ అది. దాన్ని చదవండి ఖచ్చితంగా. ఇట్ విల్ బ్లెస్ యూ. దేవుడు చాలా బ్లెస్ చేస్తాడు ఆ బుక్ ద్వారా. అనేక మందిని ఉజ్జీవపరిచింది ఆ పుస్తకం ద్వారా దేవుడు. స్తుతిలోనే శక్తి. వెన్ యూ ప్రైజ్ గాడ్ వీ విల్ సీ హిస్ పవర్. ఆయన స్తుతించినప్పుడు ఆయనలో ఆయన శక్తియుక్తులు మనకి బాగా అర్థమవుతాయి. స్తుతించడం చాలా సులభం ఎప్పుడో, అన్నీ బాగున్నప్పుడు, మన చుట్టూ అన్నీ బాగా సరిగ్గా జరుగుతున్నప్పుడు స్తుతించడం సులభం. కానీ వెన్ ఎవ్రీథింగ్ గోయింగ్ అగెన్స్ట్ అస్, మనకి వ్యతిరేకంగా ప్రతి విషయము జరుగుతున్నప్పుడు అప్పుడు ఛాలెంజ్ స్తుతించడం. కానీ అప్పుడే స్తుతించాలి, మనం అప్పుడే స్తుతించాలి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఓకే, లాస్ట్ వీక్ ఏమి ఉన్నామండి? ఎవరైనా చెప్పగలరా? లాస్ట్ వీక్ మెసేజ్ దేవుని నడిపింపు. అంతకుముందు నాకు కూడా గుర్తులేదు.
అబ్బో, మీకు చాలా జ్ఞాపక శక్తి ఉంది. నిజంగా నాకు గుర్తులేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూసారా, ఇలా మనము ప్రతి సండే ఏదో ఒకటి మెసేజ్లో వింటూ ఉంటాం. ఇకపోతే సండే మనం వెళ్ళే సంఘాల్లో వినే మెసేజ్ ఒక ఎత్తు, అలాగే వాట్సాప్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా వినే మెసేజ్లు ఇంకొక ఎత్తు కదా. సో ఏమంటే ఎంత ఫుల్ పవర్ ఉండాలి మనకి ఎన్ని మెసేజ్లు వింటున్నాము, ఏంది కదా, అసలు ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ తేల్తా ఉండాలా పైన. ఓకే, మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన దేవుని నమ్ముకోకముందు ఆయన ఏమంటుందని దుష్ట శక్తుల్ని పూజించేవాడు అనమాట. ఆయన సాక్ష్యం చెప్పాడు. దుష్ట శక్తుల్ని పూజించినప్పుడు ఒక కోర్సుకి వెళ్ళేవాడంట ఒక గురువు గారి దగ్గరికి, రాజస్థాన్లో. ఆ గురువు గారు చాలా ఫేమస్. నేను జోధ్పూర్లో నేను విన్నాను ఆయన పేరు కూడా. ఆ గురువు గారి దగ్గరికి ఈయన కూడా శిష్యరికం తీసుకొని వెళ్ళాడు. వెళ్తే ఆ గురువు గారు ఇచ్చే కోర్సులో ఒక భాగం, ఒక కోర్సులో ఫైనల్ ఎగ్జామ్ ఏంటి తెలుసా? తేలడం. పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకుంటే పైకి లేస్తారంట. ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఫీజు తీసుకుంటాడు, లక్షల ఫీజు తీసుకుంటాడు. ఆయన దుష్ట శక్తుల్ని మంత్రాలను ఆయన నేర్పిస్తాడు. ఆ దుష్ట శక్తులకి ఆ శక్తి ఉంది కూడా. కాబట్టి అంటే పైకి గాలి తేలడం అంటే గుర్తొచ్చింది నాకు. ఏమంటే దుష్ట శక్తులకి అంత శక్తి ఉన్నప్పుడు మన దేవుడికి ఉండదా? వాక్యము వింటూ 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 మెసేజ్ల మీద మెసేజ్లు ఆ వినేయన్నీ అసలు మన జీవితంలో వచ్చేసినప్పుడు ఎలా ఉండాలి? ఆత్మీయంగా మనం తేలుతూ ఉండాలి. వీడు పైన నడుస్తున్నాడు రా అనుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. అలా జరుగుతుందా? ఎవరైనా గాలిలో ఉన్నారు ఇక్కడ చూడండి. ఇప్పుడు అరే ఎక్కింద ఉన్నానే, ఎవరు లేరు గాలిలో. వై? ఇన్ని మెసేజ్లు వింటున్నాము, ఇన్ని మెసేజ్లు చదువుతున్నాము, బైబిల్ చదువుతున్నాము, మన ఎందుకండి మన ఆత్మీయ జీవితం అనుకున్నంతగా ఎగరడం లేదు అనేది ఈరోజు అంశం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదువుదాం. 2 తిమోతి 3rd చాప్టర్ 6 నుంచి 7. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేకల స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు ఎన్నే ఎంబ్రే అనువారు. చాలమ్మా, దానికి ముందేలండి, దానికి ముందే వచ్చినాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. వారికి చాలమ్మా. పౌలు గారు చెప్తున్నాడు, కొంతమంది ఉన్నారు పైకి భక్తి గల కనిపిస్తూ వాళ్ళు ఆ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఉన్నారు, అంటే మీలో దుష్టులు ఉన్నారు అని చెప్తూ, వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, వాళ్ళు చేసే దుష్ట కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే కొంతమంది లేడీస్ ఇళ్ళకి వెళ్ళి, స్త్రీల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా మోసగిస్తున్నారంట. వాళ్ళు ఎందుకు మోసపోయారు అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. వాళ్ళు మోసగించడము, వాళ్ళ దుష్టులు భక్తులు అవి కాదు మనకు అర్థం. మన టాపిక్ ఏంటంటే ఆ స్త్రీలు ఎందుకు మోసపోయారు అనేది ఆ వాక్యంలో చూడండి. పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు, ఇట్టి వారికి విముఖుడమై ఉండము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నను సత్య విషయమే అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండలో చొచ్చి. ఆ భక్తిహీనులు ఎవరు? వీళ్ళు స్త్రీ గురించి చెప్పాలయన. ఆ భక్తిహీనులు ఏం చేస్తున్నారంట? ఇటువంటి స్త్రీల ఇళ్లలో చొచ్చి వారిని చెరబట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. అంటే పౌలు బ్లేమ్ చేస్తుంది వేరే వాళ్ళని. ఎవరైతే స్త్రీల ఇళ్లలో చొరబడి వాళ్ళని మోసగించే వాళ్ళని గురించి చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉన్న వీళ్ళ గురించి, దూరంగా ఉండి వాళ్ళ గురించి అని. కానీ ఈ స్త్రీలు ఎందుకు మోసపోయారు అది మన అంశం. ఇప్పుడు ఈ స్త్రీలు ఎందుకు మోసపోయారు?
సత్య విషయమైన అనుభవం ముందు పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, ఇది ఇంపార్టెంట్ ఈరోజు మన అంశం, ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నను. ఎన్ని మెసేజ్లు విన్నా, ఎన్ని వాట్సాప్ మెసేజ్లు చూసినా, ఎన్ని యూట్యూబ్ల మెసేజ్లు చూసినా, సత్య విషయమైన అనుభవ జ్ఞానము, ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి జ్ఞానము ఎప్పుడునూ పొందలేని ఇది. ఈ అవివేక స్త్రీల యొక్క ఇండలో ఎందుకు చొచ్చారంటే, మెసేజ్లు వింటున్నారు, వాళ్ళు వింటున్నారు, వింటూనే ఉన్నారు మనలాగా. మరి ఏం ప్రాబ్లం అక్కడ వాళ్ళకి? సత్య విషయమైన అనుభవ జ్ఞానము, దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ అటైనింగ్ ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్, ద నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్. సో ఎంత నేర్చుకుంటున్నా కూడా వాళ్ళు సత్యం గురించిన అనుభవ జ్ఞానంలోకి రాలేకపోతున్నాడు. మరి ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు కూడా నన్ను ప్రశ్నించాడు, మిమ్మల్ని కూడా ప్రశ్నించమన్నాడు. అంతే కదా? మనము ఏమంటే ఒకరికొకరు అలారం బెల్స్ కొట్టుకోవాలి, డేంజర్ బెల్స్ కొట్టుకోవాలి. అంతేనా? ఇప్పుడు రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తున్నారు, ఒక ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుంటూ మాట్లాడుతూ పోతూ ఉన్నారు రైల్వేకు. ఓ ట్రైన్ వచ్చేసింది, ఒకడు తప్పించుకొని వీడు పోతే పోయాడు, వెళ్ళిపోతాడు. ట్రైన్ వచ్చే ముందే వీడు క్రాస్ చేసిన, రే ట్రైన్ వస్తున్నారా, అలారం బెల్ కొడతాడు, వాడు డేంజర్ బెల్స్ కొడతాడు, అరుస్తాడు, అలర్ట్ చేస్తాడు. అలాగే బైబిల్లో కూడా ఉంది, ఒకరినొకరు మనము హెచ్చరించుకోవాలి. సో ఎందుకు ఇన్ని మెసేజ్లు వింటున్నా, ఇంత జ్ఞానం సంపాదిస్తున్నా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాము? మన క్రైస్తవ జీవితాల్లో, విశ్వాస జీవితంలో ఎందుకు మెచ్యూరిటీ లేకుండా పోతుంది? ఎందుకు ఇన్ని అపజయాలు మనకి అనేది ఈరోజు అంశము. దాని గురించి కొద్దిగా దేవుడు ఇచ్చిన మాటల్ని మరి ధ్యానిస్తూ నేర్చుకుందాం. సో ఈ సత్యం అనేది మనం ప్రతి సండే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సత్యమే కదా, దేవుని వాక్యమే సత్యము. కాబట్టి సత్యాన్ని మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే మనకి ఇంకొకటి ఇష్టం, మనిషి నైజం, అది నా తప్పులేదు. కొత్తది కావాలి ఎప్పుడు మనకు, కొత్తది పాతది. ఇదేనా ఈయన ఎన్నిసార్లు చెప్పాడు ఈ మెసేజ్? ఒకసారి ఒక చర్చికి వెళ్ళాను నేను. చర్చికి వెళ్తే వెరీ సీరియస్గా ముందు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు బ్రదర్స్ మాట్లాడుకుంటే, వాళ్ళు మంచిగానే పాస్టర్ మీద ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయట్లేదు, పాస్టర్ని తిట్టట్లేదు, ఏమనుకోవట్లేదు. ఒక బ్రదర్ చెప్తున్నాడు మెల్లగానే, ఇది ఈ మెసేజ్ లాస్ట్ టైం ఆల్సో హ్యాడ్, నేను లాస్ట్ టైం కూడా విన్నాను ఒకసారి, కాబట్టి కొంచెం పని ఉంది బయటికి వెళ్ళి వస్తా అని వెళ్ళిపోయాడు. పక్కన అడుగుతున్నాడు, నువ్వు విన్నావు కదా లాస్ట్ మెసేజ్? నేను రాలేదు అప్పుడు, ఈ మెసేజ్ నాకు కొత్త మెసేజే అంటే, ఎస్ నీకు కొత్తదే, నేను వినేశాను, నేను పని ఉంది కొద్దిగా వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఏం రిపీట్ చేయకూడదా? రిపీట్ చేయకపోతే అసలు బైబిల్ ఎందుకు ఇచ్చాడండి దేవుడు? ఏదో ఒకటి ఉంటుంది. కొత్తది లేకపోయినా ఏమండి, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇది రివిజన్ ఎందుకు చేస్తారు? మీరు రివిజన్ ఎందుకు చేస్తారండి? ఎందుకు మళ్ళీ తిరిగి సాగుతారని మర్చిపోయి ఉంటాం కానీ గుర్తు చేసుకోండి. రివిజన్ లేకుండా పోండి మీరు ఎగ్జామ్కి, పాస్ అయ్యేటప్పుడు అడగండి నన్ను. ఎంత జ్ఞానులైనా, ఎంత ఇంటెలిజెంట్స్ అయినా రివిజన్ అనేది మస్ట్. చదువుకొని జ్ఞాపకం చేసుకుని వెళ్ళాలి. కానీ బైబిల్లో మాత్రం మనకు వద్దు. ఒకసారి రిపీట్ చేస్తే మెసేజ్ బోరు, ఇవి విన్నాంలే, కొత్తది విందాం అంటే మనకి ఎప్పుడు కొత్తవే మిస్టరీస్ కావాలా, మిస్టరీస్. ఒకసారి నేను ఒక చర్చికి వెళ్ళి ఒక పాస్టర్ గారు ప్రీచింగ్ విన్నాను. అప్పుడు నేను కూడా మాట్లాడడం కొద్దిగా స్టార్ట్ చేశా. ఆయన ఎలా చెప్తున్నాడంటే బల్లలు గుద్దేస్తున్నాడు, అసలు నిజంగా బెల్ల గుద్దుతుంటే నాకు కూడా జల్ అంటుంది ఒళ్ళు. అంటే నేను చెప్పేది నెగిటివ్గా కదా, మంచిగా చెప్తున్నాను, నేను సానుకూలంగా చెప్తున్నాను. అంత ఉద్యోగంగా ఉందన్నమాట. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, నేను ఎందుకు ఇట్లా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకు గుద్ది చెప్పలేకపోతున్నాను, ఎందుకు ఎవరి గుండెలు జల్లు మండలేదు, ఈయన అరిస్తేనే లోయ అంటే నా గుండె ధన్ అయింది. అప్పుడు నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను?
ఆ రోజు ఆయన చెప్పిన మెసేజ్ ఎలా ఉంది తెలుసా? నాకు కొత్తగా ఉందన్నమాట. కొత్తగా ఆ మెసేజ్ అంశం లెసన్ ఒకటి, పాఠం ఒకటే. చాలాసార్లు వినున్నాను ఆ పాఠం, నేను ఆ టైటిల్ వినున్నా, పాఠం పేరు విను అన్నీ వినున్నాను. కానీ దాంట్లో చెప్పేటప్పుడు కొత్త విషయం నాకు ఇదైందనమాట. ఆయన ఒక మిస్టరీ చెప్పాడు. మిస్టరీ ఏమంటుంది, నేను బలి మర్చిపోతానండి దీన్ని. మర్మము, ఒక మర్మాన్ని చెప్పాడు అనమాట. అప్పుడు నేను దేవుడిని అడిగాను సీరియస్గా, తండ్రి ఎంత మర్మాలు మాట్లాడుతున్నారు ఈ సంఘంలో. ఒకసారి వెళ్ళింది ఆ సండేకి, ఎంత మర్మం ఆయన బయలుపరుస్తున్నాడు. మాకెందుకు తండ్రి, మాతో మర్మాలు మాట్లాడడం లేదు అన్న. అప్పుడు దేవుడు బలి రిప్లై ఇచ్చాడు, ఒరే మామూలు విషయాలే మీరు చేయట్లే, ఇది చేసి అడగండి, అప్పుడు మర్మాలు చెప్తాను మీకు. నేను మర్మాలు కావాలంట, మర్మాలు. సులువైన విషయాలు నేర్చుకోండి. ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకోండి ఆయన, తర్వాత పదాలు నేర్పిస్తాను. పదాలు నేర్చుకోండి ఆయన, తర్వాత వాక్యాలు నేర్పిస్తా అని మాట్లాడాడు. అంతే. నేను ఏమండి, మనకి మర్మాలు కావాలి. సత్యంతో కూడిన మెసేజ్లు వింటానే ఉన్నాము. ప్రతి వారం ఏదో ఒక మర్మం మనకి తెలియాలా, మిస్టరీ. అది ఎవరికి తెలియని విషయాలు. ఏమండి, ఈ రోజుల్లో చాలా మిస్టరీస్ వచ్చేసినాయి, చాలా మర్మాలు వచ్చేసాయి బైబిల్లో కూడా. ఏం మిస్టరీస్ తెలుసా? అంటే నేను ఈ పదాలు యూజ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు, ఇలా చెప్తున్నాను. హవ్వకి సాతానికి అక్రమ సంబంధం ఉన్నట్టు మీరే వినే ఉంటారు కదా మెసేజ్. కాబట్టి అక్కడే ఆమె ఆ విధంగా తప్పు చేసినట్టు, ఇలా రకరకాల మర్మాలు. మనకంత మర్మాలు వద్దులేండి. సో దీనికి అంతటికి కారణం ఏంటి? ఎందుకు మనము నేర్చుకుంటూ ఉన్నప్పటికీ ఎందుకు మనము ఎదగలేకపోతున్నాము? ఎందుకు మన ఆత్మీయ జీవితాలు దే ఆర్ నాట్ ఫ్లయింగ్, ఈవెన్ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు వాక్. తోగాడడానికే ఇబ్బంది పడుతున్నాయి మన విశ్వాస జీవితాలు. ఇంకా ఎప్పుడు నడుస్తామో, ఎప్పుడు పరిగిస్తామో, ఎప్పుడు ఎగురుతాము. ఓకే, మన క్రైస్తవ జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో ఇన్ని సంవత్సరాలు ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాము, ఎన్నో విషయాలు, మెసేజ్లు మనం వినున్నాము, చదువున్నాము, నేర్చుకొని ఉన్నాము. ఓకే, ఎందుకు అయినా కూడా మనము ఈ విధమైనటువంటి అపజయపూరితమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాం? వై వీఆర్ లివింగ్ దీస్ డిఫీటెడ్ లైఫ్స్? విజయం లేనటువంటి జీవితాలు అసలు ఏంటండి? అసలు దేవుడు, నేను చాలా రోజులు అడుగుతున్నాను, అసలు విజయవంతమైన క్రైస్తవ జీవితాలు అంటే ఏంటి? బాగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్లు అయిపోయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని, పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కొని, పెద్ద పెద్ద నాకు గుర్తు రావట్లే. అదేనా క్రిస్టియన్ లైఫ్ అంటే? విజయవంతం క్రిస్టియన్ లైఫ్ అంటే? అన్యులకు లేదా ఈ లైఫ్? మనకన్నా బాగుంది, మరి అది విజయవంతమైన క్రిస్టియన్ లైఫా? అసలైన విజయవంతమైన క్రిస్టియన్ లైఫ్ అంటే తెలుసా? ఫర్గివింగ్ యువర్ ఎనిమీ. నీ శత్రువును నువ్వు క్షమించగలడం, దట్ ఈస్ విక్టరీ. అది విజయం. నీ అహాన్ని చంపుకుని నువ్వు తప్పు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడము, అది విజయము. ఈ విజయం ఆశిస్తున్నాం మనం ఈ రోజుల్లో? నో. మన విజయము నిర్వచనమే మార్చేసాం. విజయం అంటే నాకు అది రావాలి, నాకు ఇది రావాలి, అది రావాలి, వాడికన్నా నేను బాగుండాలి, వీడికన్నా నేను బాగుండాలి. ఇది విజయమా? ఓకే, ఆ చాప్టర్కి మళ్ళీ వద్దాం, ఇప్పుడు కాదు. మళ్ళీ దేవుని చిత్త పరిమిట్ చేస్తే మళ్ళీ నేర్చుకుందాం దాని గురించి కూడా. సో ఎందుకు మన జీవితాల్లో ఇటువంటి బలహీనమైన జీవితాలు అయిపోయాయి? మన జీవితంలో ఎన్ని వింటున్నా, ఎన్ని దేవుని మాటలు వింటున్నా, ఎందుకు 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 ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది మనకి. వై? నాకు కూడా వేధిస్తుంటాను, నన్ను కూడా వేధిస్తుంటుంది క్వశ్చన్. ఓకే, దీనికోసంగా నేను దేవుణ్ణి అడిగినప్పుడు కొన్ని విషయాలు నాకు నేర్పించాడు, చూపించాడు. కొన్ని నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసి కొన్ని విషయాలు నేను నోట్ చేసుకొని నేను తెలుసుకొని ఏదో అయిపోలా, తెలుసుకుందాన్ని చెయ్యాలి, పాటించాలి నా జీవితంలో కూడా. అయితే వాటిని మీతో కూడా షేర్ చేసుకోమని దేవుడు నన్ను నడిపిస్తే మరి ఈ విధంగా నేను చేస్తున్నానండి. ఓకే,
సో మనం కొన్ని కారణాలు తెలుసుకుందాం ఈరోజు. ఎందుకు మనము ఆ జ్ఞానయుక్తమైనటువంటి ఏమన్నదాన్ని అనుభవ జ్ఞానము, విశ్వాసంలో అనుభవ జ్ఞానము, అనుభవంతో కూడిన జ్ఞానాన్ని ఎందుకు మనము సంపాదించుకోలేకపోతున్నాము, దానికి కారణాలు ఈరోజు మనం తెలుసుకొని ఆ కారణాల్లో దేవుడు ఏదైతే మాట్లాడతాడో వాటి గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుని శక్తి ఎప్పుడు నిజంగా మనము ఎప్పుడు మనం అనుభవిస్తాం తెలుసా? దేవుడి శక్తిని ఆయన చెప్పిన మాటకి లోబడి దాన్ని పాటించినప్పుడు అప్పుడు దేవుని శక్తిని మనము పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మోషేకి అన్నాడు దేవుడు, మోషేతో అన్నాడు, బాబు ఎర్ర సముద్రాన్ని చీల్చు, నువ్వు చీల్చు, దాని కూడా నీకు అద్భుతం చూపిస్తాను అన్నాడు. నేను చేయను, అమ్మో చీలకపోతే అని అంటే మోసే వీళ్ళు తగు వేసుకొని మోసేతోటి, నువ్వు వాళ్ళ పని చేయొద్దు, నువ్వేంది మేము అక్కడి నుంచి పారిపోదాం రా, బతికితే బతుకుతాం లేకపోతే లేదు అని అంటే వాళ్ళు చూడగలిగే వాళ్ళ అద్భుతాన్ని. ఎరుకో గోడల చుట్టూ తిరగమన్నాడు, గడ్డపారలేసి పొడవమన్నాడా? ఏం చేయమన్నాడు? స్థుతులతో కొట్టమన్నాడు, స్థుతులతోటి. స్తుతించో తండ్రిని స్తుతించో అని తిరుగుతాను. ఎవరు చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు వీళ్ళని. ఆ శత్రు ఆ ఎరికో గోడల మధ్యలో ఉన్నారే రాజులు, వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు ఎవర్ర ఎర్రోళ్ళు. సో వీళ్ళు మార్కులు కొట్టేసి సర్వెంట్లు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు రాజుకి, రాజా ఏందయ్యా వాళ్ళు ఎర్రిబాగుల వాళ్ళు, వాళ్ళకేంది మనం భయపడి తలుపులు వేసుకునేది అని పైకి వచ్చి కిటికీలోని చూసి ఎవరు చూడండి జోకర్లు వీళ్ళందరూ అని చెప్పుకుంటారు. హల్లెలూయా. 1 వీకా టైము, 7 రోజులు ఫినిష్, భళ్ళని కూలిపోయిందంతా. సో కానీ అప్పుడు ఇంకో రివర్స్ ఆలోచిద్దాం. దేవుడు చెప్పినప్పుడు తాళాలు కొట్టుకుంటా, డమ్ములు మోగించుకుంటా, తోతాయిలు ఉడుకుంటా ఉంటే కొట్టబడిపోద్దంట. రా చాలు ఉంది, వాడు చెప్పే మాటలు నమ్ముతారా, రా అన్నారా అని వెళ్ళిపోయేవాళ్ళని, జంటగా వెళ్ళిపోయేవాళ్ళు జనాలు. కానీ నమ్మారు కనుక, వాళ్ళు దానికి ఒబే చేశారు కనుక, దానికి విధేయత చూపించారు కనుక, దే హ్యావ్ సీన్ ద హిస్టారికల్ మిరకిల్ ఆఫ్ ద హిస్టరీ. ఈ ప్రపంచంలో ఒక చారిత్రాత్మకమైన అద్భుతాన్ని వాళ్ళు చూడగలిగారు. ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం దాని గురించి. కాబట్టి మనం ఎందుకు దేవుడి శక్తిని రుచి చూడలేకపోతున్నామంటే, ఆయన చెప్పిన దాన్ని మనము చేయలేకపోతున్నాం. ఈవెన్ చదువులో కూడా అంతేనండి. చదువుల్లో కూడా మనం చదివే చదువు జీవితంలో ఉపయోగించకపోతే, ఉపయోగపెట్టకపోతే దానికి ఏమైనా విలువ ఉందా? చెప్పండి, లేదు. ఎందుకు కాలేజీల్లో ప్రాక్టికల్స్ చేయిస్తారు, ప్రయోగాలు చేయిస్తారు? చదివింది అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. చిన్నప్పుడు నేను ఇప్పుడు మీరు చాలామంది చూసేసి ఉంటారులేండి. చిన్నప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాను నేను, మన ఎస్వి యూనివర్సిటీ మెడికల్ కాలేజ్కి. నేను చదివే రోజుల్లో మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ వాళ్ళ అన్న మెడికో అక్కడ ఎంబీబీఎస్ చేస్తుండేవాడు. ఒకసారి వాళ్ళ రూమ్కి వెళ్తే ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ చూపించాడు అనమాట. అక్కడ వాళ్ళ ప్రయోగశాలన్నీ చూపించాడు. అక్కడ డెడ్ బాడీలు ఉన్నాయి, నిజంగా డెడ్ బాడీలు, పాటలు నరికేస్తున్నారు. వాటిని చూసి అసలు నాకు అసలు కళ్ళు తిరిగిపోయింది. నాకు ఇదేంద్రా అని చెప్పేసి, అంత కష్టపడి వాళ్ళు ప్రయోగాలు చేయబట్టే మనిషి బాడీ గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు, లేకపోతే తెలుసుకోలేరు. చదివిందంతా మనిషికి 2 చెవులు ఉండును, ఆ చెవుల లోపల నరాలు ఉండును, ఆ నరాల లోపల కండరాలు ఉండును అని చదివేసి గమ్మునుంటే అయిపోద్దా? చూడాలి అవన్నీ. ఆపరేషన్ చేసేటప్పుడు పిలుస్తారు స్టూడెంట్స్ని, చూడండి అని. నాకు ఒకసారి మా బ్రదర్లా చూపించారు, ప్రేమ్ కుమార్ అన్న, ఒక ఆపరేషన్. చూద్దురా ఆపరేషన్ ఎలా ఉంటుంది చెప్పేసి 5 నిమిషాలు కూర్చోలేకపోయి నేను. కళ్ళు తిరిగిపోయి ఒక విధంగా అయిపోయింది ఆ రక్తం అంతా చూసేటప్పటికి. ఎక్స్క్యూజ్ మీ చెప్పి వచ్చేసా బయటికి. సో వాళ్ళకి అవన్నీ ప్రయోగాత్మకంగా చూపిస్తారు. చదువుకున్నది ప్రయోగాత్మకంగా చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే డిట్టో అండి, మనం చదివే వాక్యం, మనం వినే మెసేజ్లు మన జీవితంలో మనము పాటించాలి. ఓకే, దీనికి ఉండే అవాంతరాలు మనము ఒకసారి చదువుకుందాం. ఈ జ్ఞానము
మనం ఉపయోగించుకోలేకపోతే అది వేస్ట్ అండి. బైబిల్లో ఒక దగ్గర రాసి ఉంటుంది, 1 కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము ఉప్పొంగజేస్తుందంట. జ్ఞానము, ఓన్లీ జ్ఞానం కోసంగా మనము బైబిల్ చదవకూడదు. 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. 2వ తిమోతి 3:16. దైవజనుడు సన్మద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవ విషయం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు చూడండి, దైవ వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఓన్లీ నాలెడ్జ్ కోసంగా చదవకూడదండి. పక్కన చెప్పండి, కేవలము జ్ఞానం కోసంగా చదవబాక బైబిల్ని. వాళ్ళ పేర్లు తెలియాలా, వీళ్ళ పేర్లు తెలియాలా, నాకు వాడు ఎన్ని సంవత్సరాలు బతికాడు, వీడు ఎన్ని సంవత్సరాలు బతికాడు. ఒకసారి నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్తల్లో నేను జోధ్పూర్లో ఉన్నప్పుడు, జోధ్పూర్లో అంటే క్విజ్ పెట్టేవాడు మా పాస్టర్ గారు. క్విజ్ సండే ఇది యూత్ మీటింగ్లో క్విజ్ పెట్టేవాడు. ఆ క్విజ్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఏదో ఎవరో భక్తుడి గురించి చెప్పి ఈయన ఎన్ని సంవత్సరాలు బతికాడు అంటే, ఒక కుర్రోడు లేచి, మలయాళం కుర్రోడు లేచి, సార్ చాలా మంది గురించి ఉంది సార్, వాడు ఎన్నిసార్లు బతికాడు, ఎన్నిసార్లు బతికాడు, ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఎన్నోసార్లు బతికాడులే, ఎంత బతికాడు కదా కొద్ది రోజులు. ఆ తర్వాత పాస్టర్ గారు తిట్టారు వాడిని. తిట్టే వాడు బయటకు వచ్చి ఆర్గ్యుమెంట్ అనమాట. అసలు ఏంది ఉపయోగము, ఏం చెప్పండి, ఇన్ని సంవత్సరాలు వాడు బతికాడని తెలిసి ఏంది నాకు ఉపయోగం చెప్పండి. ఇది పెద్ద క్విజ్, దీనికి మళ్ళీ మార్కులు, తిట్లు. నాలెడ్జ్ మంచిదండి, వెరీ గుడ్. కానీ కేవలం ఆ నాలెడ్జ్ కోసం బైబిల్ చదవకూడదు మనం. బైబిల్లో ఎందుకు చదవాలంటే ఇక్కడ చూడండి, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవాదేశం వలన కలిగిన ప్రతి లేఖనము దేని మనకి వస్తుంది, ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ ప్రయోజనాలు మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే బైబిల్ చదివేదానికి ఒక అర్థం ఉంది. అది లేకుండా కేవలం ఏదో జ్ఞానం వచ్చేస్తుంది నాకు, వాడు 2 ఏళ్ళు బతికాడు, 2 ఏళ్ళు బతికాడు, వాడు ఆ ఫుడ్ తిన్నాడు, వీడు ఈ ఫుడ్ తిన్నాడు, వీడు భార్య పేరు అది, వాడి భర్త పేరు అది. నిజమే, తెలుసుకోవడం తప్పులేదు, కానీ అదే దీనికి చదవకూడదు. మనం నన్ను మార్చడానికి చదవాలి బైబిల్ని, మన జీవితాన్ని మార్చుకోవడానికి మనము చదువుకోవాలి. కేవలం జ్ఞానం కోసం చదివితే ఏమవుతుందో తెలుసా? 1 కొరింథీయులు 8:1 రాసిన చూడండి. కేవలం జ్ఞానం కోసం చదివితే 1 కొరింథీయులు 8:1, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుజేయని. జ్ఞానం ఏం చేస్తంట? ఉప్పొంగ చేస్తే, గర్విష్ఠుల్ని చేస్తే. నాకు అన్నీ తెలుసు, నాకు చాలా బాగా తెలుసు, నాకు అన్ని రిఫరెన్సులు తెలుసు, ఇన్ని రిఫరెన్సులు తెలుసు అని ఉప్పొంగ చేస్తుంది. కానీ ప్రేమ ఏమో చేస్తుంట? క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. కాబట్టి మనకి క్షేమాభివృద్ధి కలుగు చేయలేని జ్ఞానము అది మనకి వేస్ట్, మనల్ని పాపంలోకి నెట్టేస్తుంది, కానీ మనకి జీవితంలో అది ఏమీ చేయలేదు. ఓకే, ఇప్పుడు మెయిన్ కారణాలు చదువుకుందాము. ఈ కారణాలు చదువుకొని ఈ కారణాల నుంచి మనం తప్పించమని, ఆ కారణాలని అంటే ఆ కారణాలు, ఏ కారణాల చేత మనము ఎదగలేకపోతున్నామో, ఏ కారణాల చేత సత్యాన్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నామో, ఆ కారణాలని జయించే శక్తిని మనం కూడా దేవుడిని మనము అడుగుదాం. 3 మెయిన్ కారణాలండి ఎందుకు మనము సత్యాన్ని అవలంబించలేకపోతున్నాము. సత్యాన్ని వింటాం కానీ సత్యాన్ని అవలంబించలేకపోతున్నాం, మన జీవితాల్లో దాన్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాము అంటే ఒక కారణము, ఎవరి ద్వారా నువ్వు వింటున్నావో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎవరి ద్వారా వింటున్నారు? ఇఫ్ ఐఎమ్ నాట్ జెన్యూన్, నాలో యథార్థత లేకపోతే మీకు ఆ సీరియస్నెస్ ఉండదు. ఎవరైనా కావచ్చు, అది నేనే కావచ్చు, ఇంకోరే కావచ్చు. అంటే చెప్పేవాడు యథార్థంగా లేడు కనుక నేను ఎందుకు వినాలి? ఆయన ఏమైనా చేస్తున్నాడా? కారణాలు మనకు కనపడే కారణాలు ఇవి. ఓకే, సో అంటే
చెప్పేది కూడా సత్యము కాదు. నేను యథార్థత లేకపోతే యథార్థమైన ప్రీచింగ్ చేయగలనా? నేను మాట్లాడగలనా? చేయలేము. కాబట్టి ఇతను చెప్పేది అబద్ధాలు, ఈయన చెప్పేది యథార్థతలు కావు. కాబట్టి అతని బోధ నాకు అవసరము లేదు. ఇదే ప్రాబ్లం ఎవరికైనా వచ్చిందా? యేసయ్య టైంలో వచ్చిందా ఈ సమస్య? నేను చెప్పే సమస్య అంటే చెప్పేవాడు మంచోడు కాదు, చెప్పే మంచి మాటలే. మీకు కాదు చెప్పేది, మనకు వస్తుంటాయి. కానీ బైబిల్లో యేసయ్య టైంలో ఎవరికన్నా ఇటువంటి సమస్య వచ్చిందా? వచ్చింది. చూడండి, యేసయ్య ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 23:3 ఒక మాట చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 23:3 కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకండి, వారు చెప్పుదురే కానీ చేయరు. ఎవరి గురించి చెప్పబడింది ఈ మాట? శాస్త్రులు, పరిసయ్యులు, యథార్థత లేని వేషధారులు. వాళ్ళు చెప్తారే కానీ చేయరు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? వాళ్ళు చెప్పేది వినమంటున్నాడా? చెప్పేది చేయమంటున్నాడు? చెప్పండి, కరెక్ట్గా ఉందా? మనం వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. వాళ్ళు సింపుల్గా మనం మొరటగా చెప్పుకోవాలంటే వాళ్ళు చెప్పేది చేయండి కానీ వాళ్ళు చేసేది మీరు చేయొద్దు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ లైఫ్ సరిగా లేదు. మనకి ఎందుకండి ప్రీచర్ ఎవరైతే? మనకి ఏమి లాభము? బోధకుడిని చూసి మోసపోతే. బోధకుడు ఎలా ఉన్నా సరే వాక్యము కరెక్ట్గా చెప్తుంది అంటే మనం ఏం చేయాలి? దాన్ని పాటించాలి. వాడు బాగలేదని ఆ వాక్యాన్ని పాటించే నష్టం ఎవరికి? వాడు ఎలాగో నష్టపోయాడు. నన్నే అనుకుందాం, నేను ఎలాగో యథార్థత లేకుండా ఎలాగో నష్టపోయి ఉన్నాను. నేను సత్యం చెప్పి మీరు దాన్ని చేయకపోతే మీరేమవుతారు? మీరు కూడా నష్టపోతారు. అందుకని యేసయ్య చెప్పాడు, చాలా తెలివిగా చెప్పాడు. కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనండి, అయినను ఒక కండిషన్ పెట్టాడు, వారి క్రియల చొప్పున చేయకండి, వారు చెప్పుదరే కానీ చేయరు. కాబట్టి మనము ఈ అనుకునే కారణానికి యేసయ్య ఆల్రెడీ సమాధానము జవాబు చెప్పాడు. ఏంటి? మనం ఫస్ట్ కారణం ఏంటండి? చెప్పేవాడు సరిగ్గా లేడు, కాబట్టి నేను వాక్యాన్ని పాటించను. యేసయ్య చెప్తున్నాడు, నువ్వు పాటించాలి. చెప్పేవాడు బాగలేకపోయినా నువ్వు పాటించాలి. హల్లెలూయా. రిప్లై దొరికిందా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. రెండవ కారణం, వినేవాడు సిద్ధంగా లేడు. ఒకటి చెప్పేవాడు ఉండాలి కదా, తర్వాత వినేవాళ్ళు ఉండాలి కదా. వినేవాళ్ళు సిద్ధపడగలేరు. ఇది ఒక కారణం ఎందుకు మనము ఆ సత్య జ్ఞానాన్ని పొందలేకపోతున్నామంటే, అనుభవ జ్ఞానాన్ని పొందలేకపోతున్నామంటే, వాక్యాన్ని మన జీవితంలో ఎందుకు అంగీకరించలేకపోతున్నామంటే, ఫెయిల్ అయిపోతున్నామంటే, రెండవ కారణం ఏంటంటే నేను సిద్ధంగా లేను. వినేవాడిని నేను సిద్ధంగా లేను. అంటే అర్థం ఏంటి? సిద్ధంగా లేదంటే మై లైఫ్ ఈజ్ నాట్ ప్రాపర్. నా లైఫ్ లేదు. ఒక ఆయన ఒకసారి కంప్లైంట్ చేస్తున్నాడు. మేము ఒక కౌన్సిలింగ్కి వెళ్ళాము, నేను మా పాస్టర్ గారు రాజస్థాన్లో. ఆయన పిచ్చ తాగుబోతు భర్త, చర్చికి రారు. భార్య చాలా మంచి విశ్వాసి. ఆమె ఒకసారి పిలిస్తే నేను పాస్టర్ గారు మేము ఇద్దరం వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వెళ్ళి నేను అప్పుడు జస్ట్ చాలా లేత విశ్వాసిని, పెద్ద అనుభవం లేదు, అసలు నాకు అస్సలు లేదు, తెలియదు ఏం జరుగుతుందని. ఆయన కావాలని తీసుకెళ్ళేవాడు. అప్పుడే దేవుడు నాకు కొద్దిగా అనుభవం ఇచ్చాడనమాట. హౌస్ విజిట్ తీసుకెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఈమెను అడిగారు పాస్టర్ గారు. ఈయన లేడప్పుడు ఆ టైంలో. అమ్మా, మీ హస్బెండ్ని ఎప్పుడైనా మీరు అడిగారా ఎందుకు రావట్లేదని చర్చికి అంటే ఆమె ఏమని చెప్తుంది తెలుసా? ఏం చెప్పేది పాస్టర్ గారు, ఆయన వస్తే ఎప్పుడు ఆయన వచ్చినప్పుడల్లా మీరు ఆయన తిడుతుంటారంట. అమ్మ ఏందమ్మా, నేను ఎప్పుడు తిట్టానమ్మా? అట్ట కాదంట పాస్టర్ గారు, మీరు చెప్పే వాక్యం నచ్చదంట ఆయనకి. ఒకసారి వస్తే తాగుడు గురించి చెప్పారంట. ఏంది మాట్లాడితే అదే మాట్లాడతాడు ఆయన అని చెప్పి ఆయనకి సగించట్లేదంట పాస్టర్ గారు. అంటే అర్థం ఏంటండి? ఆయన లైఫ్ ఈజ్ నాట్ ప్రాపర్. ఆయన లైఫ్ సరిగా లేదు. అంటే సిద్ధంగా లేడు.
వాక్యాన్ని అంగీకరించి సిద్ధపడ ఆయనకి లేదు. చూడండి, దీని గురించి ఒక వాక్యం చెప్పబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుంచి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుంచి చదవండి. 19 నుంచి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. అది ఇప్పుడు అర్థమైంది రీజను, కారణము ఎందుకు రావట్లేదు ఆయన. ఎందుకంటే బోధలో దేవుని వాక్యంలో వెలుగు ఉంటుంది. నీ బలహీనతలు నా బలహీనతలు ఎత్తి చూపిస్తుంది. పాస్టర్ కాదు చూపించేది, మాట్లాడేవాడి కాదు, బోధకుడి కాదు చూపించేది, దేవుని వాక్యము మనకు చూపిస్తుంది. కానీ మనం అందుకనే అది మనం చూపించబడకూడదు అనుకుంటాం. ఎందుకంటే నేను చీకట్లో ఉన్నాను కనుక వెలుగు నాకు సగించదు. నేను చాలాసార్లు మంచి నిద్రలో, నేనే కాదు మీరు కూడా చేస్తుంటారు అట్లా, మంచి నిద్రలో ఉన్నప్పుడు టక్మన్ లైట్ వేసారు అనుకోండి ఎవరన్నా, ఎట్లుంటుంది? అభి 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 నేనైతే ఒకసారి ప్రమీలకి దండం పెట్టా, లైట్ ఆపి తల్లి, లైట్ ఆపి, నువ్వు అక్కడ చేసుకోవచ్చు కదా పని అని. ఇట్లా చూసింది. దిస్ హ్యాపెన్స్. ఎందుకంటే నేను చీకట్లో ఉన్నాను కనుక ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సడన్గా లైట్ వస్తే నేను భరించలేకపోతున్నా. అలాగే చీకటి కార్యాల్లో నిమగ్నమైన వాడికి వెలుగులు రావడానికి సంశయం చూపిస్తాడు, సంశయిస్తాడు, సిద్ధపాటు లేదు. తర్వాత చదవండి అమ్మా. దుష్కార్యము చేయక ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకు రాడంటే వెలుగునొద్దకి? ఎందుకు బోధ వెండంట? ఎందుకు బోధ వెండు? స్క్రూ డ్రైవర్ పెట్టి మెలిపెట్టేస్తున్నాడు దేవుడు, కనబడిపోతుంది, తట్టుకోలేకపోతున్నాడు. ఓకే, ఇంకా సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అది ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు తప్పించుకోమంటున్నాడు దేవుడు. ఓకే పోనీలే, నువ్వు పాపము చీకట్లో నుండి పోయావు కదా, వెలుగు చూడలేవు కదా, వద్దులేనైనా నువ్వు రావద్దులే అంటున్నాడు దేవుడు. లాస్ట్ వచ్చిన ఏం చెప్పాడండి చెప్పండి? సత్యవర్తనుడైతే అంటే తన లైఫ్ని జాగ్రత్తగా పెట్టుకున్నోడైతే వాడు ఏం చేస్తాడంట? తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. భయపడ్డు ఆచరించబడాలని అని కోరుకుంటాడు. కాబట్టి దీంతో బోధకుడిది ఏమైనా తప్పు ఉందా? వినేవాడే ప్రిపరేషన్లో లేడు. కాబట్టి సత్యాన్ని మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాం అంటే నెంబర్ 1 రీజను, బోధకుడు సరిగ్గా చెప్పట్లేదు, సరిగా లేడు, యథార్థంగా లేడు. నెంబర్ 2, నేను యథార్థంగా లేను, నా జీవితము సరిగా లేదు. ఓకే, 3వ కారణం, బోధకుడు బాగున్నాడు, వినేవాడు బాగున్నాడు. ఇప్పుడు సమస్య చెప్పిన దాన్ని పాటించట్లే. ఓకే, అర్థమైందండి? బోధకుడు బాగున్నాడు, యథార్థంగా ఉన్నాడు, చెప్పి తను చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. అసలు బోధకుడు బాగలేకపోయినా ఏమన్నాడు యేసయ్య? వినమన్నాడు. పోనీ ఇది కూడా తీసుకుందాం మనం. బోధకుడు బాగుంటే మేము వింటామండి. ఓకే, బోధకుడు కూడా బాగున్నాడు. ఆ తర్వాత నా క్రియలు అన్నీ బాగున్నాయి, నేను వెలుగులో ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి నేను వస్తున్నాను, వింటున్నాను, ఇష్టపడి కూడా వింటున్నాను, అయినా కూడా ఎదగట్లేదు. కారణం, మూడో కారణము విన్నదాన్ని జీవితంలో పాటించట్ల. సింపుల్, ఈ 3 కారణాలే. మనం కారణాలు ఎన్నేం చెప్తాం, కారణాలు చాలా ఉంటాయి, వెతుక్కుంటాం ఆ కారణాలు, సాకులు రెడీగా పెట్టుకుంటాం. ఓకే, సో ఒక మాట చదువుతామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-27. వాక్యాన్ని ఏమి చేస్తే కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు.
సో యేసయ్య ఏం చెప్పాడు? నా మాట విని దాని ప్రకారము చేయువాడే కెలామిటీస్ వచ్చినప్పుడు, ఏవైనా దుర్ఘటనలు జరిగినప్పుడు ఛాలెంజ్లో నిలబడగలడు. ఈరోజు పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తున్నాడండి. మనం అనుకోవచ్చు, లైట్కి తీసుకోవచ్చు అన్నీ, కానీ సమస్యలు, ప్రాబ్లమ్స్ ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా రావచ్చు. దేవుడు ఎక్కడ ప్రామిస్ చేయాలి, నీతిమంతులకి ఏ ఆపదలు రావని చెప్పాడా? ఆపదలు వస్తాయి, అనేకం వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి ఆయన విడిపించాలంటే ఏం చేయాలి? మనం ఆయన వాక్యంలో నిలుచుకో ఉండాలి, ఆయనకి అవైలబుల్గా ఉండాలి. ఆయన గొడుగు ఎక్కడుందో దాని కిందకి వెళ్ళాలి. ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. డోంట్ టేక్ ఈజీ. సులభంగా తీసుకోవద్దు లైఫ్ని. పర్లేదా, జరుగుతుంది ఇప్పటివరకు జరిగిలా, జరుగుతాలే. ఆయన కృపామయుడు. ఒక్కసారి మనం దెబ్బతింటాం, కోలుకోలేని దెబ్బతింటాం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడో దానికి మనము లోబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా సమస్య ఉంటే మొహం కొడుకు వచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి, వినేదానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అన్నోరు తెలుసుకుంటారు. నాకు ఒక ప్రీచర్ ఉండేవాడు, నా ఫేవరెట్ ప్రీచర్ అనమాట. అంటే మా చర్చిలో ఆయన అప్పుడప్పుడు మెసేజ్ చెప్తుండేవాడు అనమాట. ఆయన మెసేజ్ చెప్తుంటే అట్లా వింటే నాకే అప్పుడప్పుడు చూసుకునేవాడిని. నేను అట్లా నోరు తెరిచేసుకునేవాడిని, అర్థం తింటున్నాను అనమాట. ఒకరు నన్ను ప్రశ్నించాడు ఆయన, బ్రదర్ క్యా హో గయా అన్నాడు. నేను అట్లా ఇంకా ఇక్కడ చూస్తున్నా, నన్ను కాదులే అనుకుని అని చూస్తున్నాను. బ్రదర్ క్యా హో గయా బ్రదర్, టీక్ టాక్ అయినా అన్నాడు అనమాట. నువ్వు బాగున్నావు కదా అన్నాడు. అప్పుడు నేను పక్కన వాళ్ళు అన్నాడు, నిన్నే అని. బాగున్నాను పాస్టర్ గారు. లాస్ట్లో మళ్ళీ వచ్చి అడిగాడు ఆయన. అది మామూలుగా మనలాగంటే బ్రదర్ అన్నమాట. ఆయన వచ్చి, బ్రదర్ ఏమైనా ప్రాబ్లమ్సా అని. లేదు బ్రదర్, ఐ లైక్డ్ దట్ మెసేజ్. మీరు చెప్తున్న ఆ ఉదాహరణ బలి నచ్చింది నాకు, అందుకని వింటున్నాను అనమాట. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ ప్రైజ్ ది లార్డ్. అట్లా మనము చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం వినడానికి, చాలా క్యూరియాసిటీగా ఉంటుంది మనకి, చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది మనకి, చాలా ఉత్సాహంగా ఉంటాం వినడానికి. ఎవరిలాగా తెలుసా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఉత్సాహంగా విన్నాడు, వినడానికి ఉత్సాహంగా ఉన్నాడు, కానీ దాన్ని పూర్తిగా వినలే ఆయన. ఎవరో? పిలాతుకి భలే క్యూరియాసిటీ ఉండింది, యేసయ్య గురించి తెలుసుకోవాలా అది ఇది అని చెప్పేసి. ఏమన్నాడు యేసయ్యని? చదువుదాం ఆ వాక్యం. యోహాను సువార్త 18:38. ప్రైజ్ ది లార్డ్. గుడ్ న్యూస్ చెప్పండి మీకు, గుడ్ న్యూస్. అయిపోవచ్చింది మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. ఇది బ్యాడ్ న్యూస్. యోహాను సువార్త 18:38. అందుకు పిలాతు చెప్పమ్మా. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినెను. అందుకు పిలాతు, ఒక్క నిమిషం. సువార్త ప్రారంభించేశాడు యేసయ్య. సువార్త ప్రారంభించాడు కదా, పిలాతుకి సువార్త చెప్పడము ప్రారంభించాడు. ఇప్పుడు పిలాతుకు కూడా క్యూరియాసిటీ వచ్చేసింది, హుషారు వచ్చేసింది. అబ్బాబ్బా భలే ఉంది ఆహా అని క్వశ్చన్ కూడా వేయాలి కదా. క్వశ్చన్ వేసాడు. ఏం క్వశ్చను? అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని క్వశ్చన్ వేసాడు యేసయ్యని. మంచి క్వశ్చనే కదా. నేను సత్యమునకు వెలుగునై ఉన్నాను, నేను సత్యమునికి మూలమై ఉన్నాను అని యేసుప్రభు తన సత్యం అని చెప్పుకుంటున్నాడు కదా. అంటే సత్యం అంటే ఏంటి అని అడిగాడు. మంచి క్వశ్చనే వేసాడు. తర్వాత ఏం చేశాడు? పద్మాసనం వేసుకుని అక్కడ కూర్చొని ఆయన కాళ్ళ ముందు కూర్చొని విన్నాడు. అవునా? ఏం చేశాడు? అందుకు ఈ మాట చెప్పి అమ్మా అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేని చెప్పాడంట. మీరు చూడండి రికార్డులో, మళ్ళీ తిరిగి వచ్చినట్టు ఉండదు. ఆయన వినలేదు. ఆయన హీ వాజ్ వెరీ బిజీ. అఫీషియల్ కదా, జడ్జి కదా ఆయన. అడిగాడు కానీ దాని జవాబు వినే సమయం ఆయన దగ్గర లేదు.
ఇంకోటి వస్తుంది, దేనికోసం వెళ్ళాడు ఆయన బయటికి? ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. తర్వాత వాక్యం ఉంటుంది, మిమ్మల్ని ఆయన రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేయమంటారా అంటే ఏసైకి సపోర్ట్గా వెళ్ళాడు కదా, బయటకు వెళ్ళాడు కదా ఆయన. కానీ అసలైంది కోల్పోయాడు. మనం కూడా చాలాసార్లు ఆలోచిస్తుంటాం అనమాట, దేవుడికి ఏదో మనం ఏదో సహాయం చేస్తున్నట్టుగా, దేవుడి సేవలో మనం ఏదో పెద్ద సపోర్టింగ్ చేసేస్తున్నట్టుగా అనుకుని అసలైన విషయాల్ని మనము అశ్రద్ధ చేస్తాం. ఆయన ఆత్మను పోగొట్టుకున్నాడు పిలాతు. అదే అన్యుడు కొర్నెలి, గుర్తుందా? అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది. కొర్నెలి రక్షించబడ్డాడు. ఈయన అప్పుడు బహుశా యేసయ్య మాట విని దాన్ని ఆయన అనుకరించుంటే బహుశా ఈయన ఫస్ట్ పర్సన్ అయి ఉండేవాడేమో. రక్షించబడిన అన్యుడు. హీ లాస్ట్ దట్ ఛాన్స్. ఎందుకు? ఎంతూజియాజం ఉంది కానీ, హుషారు, ఉత్సాహము, తెలుసుకోవాలనే జిజ్ఞాస అవన్నీ ఉన్నాయి కానీ ఆయన పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. మనము అంతే. ఏమండి, ఆశ ఉన్నంత మాత్రం సరిపోదు, ఎంతూజియాజం ఉన్నంత మాత్రం సరిపోదు. దాన్ని తెలుసుకొని దాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అప్పుడే దానికి ఒక మీనింగు, బ్లెస్సింగ్. ఓకే, యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు, ఏమండి రివర్స్ వెళ్దాం మనం. అది మీకు అనుగ్రహింపబడును. ఏది? మీకు ఏది ఇష్టమో అది, అంతేనా? మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మాకు వద్దండి ఈ కండిషను అని చెప్పగలమా? మనం నిజంగానే అటు చేస్తాం. ఇది వద్దు మాకు, పైది వద్దు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అబ్బా ఎంత ఆశ! మనం ఎందుకు డిసప్పాయింట్ అవుతాం చాలాసార్లు? పూర్తిగా చదవము. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు. కింద భలే ఉంటుందా? బాగుంటుందే, సూపర్ కదా. ఏది ఇష్టమో అవసరం కాదు ఇక్కడ. మీకు ఏది అవసరమో అది అనుగ్రహిస్తానని చెప్పలా దేవుడు. మీకు ఏది ఇష్టమో అది అడిగిన, అబ్బా నా ఇష్టం ఇది ఇచ్చేస్తాడంట దేవుడు. ఏమన్నా నా లైఫ్లో కూడా నేను ఫస్ట్ విశ్వాసంలోకి వచ్చినప్పుడు నన్ను అట్రాక్ట్ చేసిన వాక్యాలు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇవ్వబడును. అబ్బా, నాకు ఇప్పుడు ఏం తెలియదు, సువార్త తెలియదు, ఏం తెలియదు. బైబిల్ చేతికి రాగానే నన్ను అట్రాక్ట్ చేసిన వాక్యం అది. నాకు ఏం బట్ల, ఇంకా యేసయ్య సిలువ మరణాలు ఏం బట్ల, చదువుకుంటూ వస్తున్నా ఎన్ని, కానీ నన్ను అట్రాక్ట్ చేసింది ఆ వాక్యం. నిజంగా చేసేవాడు కూడా దేవుడు. అడుగుడి ఇవ్వడు. అయితే నేను మళ్ళీ అంత ఆశలు అడిగేవాడు కాదు. ఎందుకంటే నా పరిస్థితులు అలా ఉండే. మా అమ్మ లెటర్ రాస్తే, నాయన నాకు 5,000 కావాలరా అంటే ప్రార్థన చేసేవాడిని. దేవా మా అమ్మకి 5,000 కావాలంట నాయన, నా శాలరీ అంతా అయిపోయింది ప్రభువా, ఎట్ట చేయాలయ్యా, ఏసయ్యా అని దేవుడు చక్కగా మాట్లాడేవాడు. భయపడద్దు, నువ్వు సెలవుకి వెళ్తున్నావు కదా, సెలవుకి వెళ్ళు, నువ్వు దిగగానే మీ అమ్మ నోటి నుంచి అదే మాట వస్తుంది ఏమని చెప్పేవాడు కాదు. నేను నిజంగా సెలవుకి రాగానే వచ్చానే మా అమ్మ హాట్ నేను తెల్లవారుజామున వెళ్ళేవాడిని ఇంటికి, ట్రైన్ దిగి రాగానే హాట్ కాఫీ ఇచ్చేవాళ్ళు. కాఫీ ఇచ్చేసి చక్కగా కూర్చొని కబుర్లు చెప్పేవాళ్ళు అనమాట. ఆ రోజు సరే నాకు చెప్పిన చల్లటి కబురు ఏంటో తెలుసా? నాయన 5,000 ఇచ్చెళ్ళిందిరా. ఎవరు? మా ఆవిడ. అప్పుడు జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది మాకు. ఈమె శ్రీహరికోటలో ఉంది, నేను అంబాలాలో ఉండేవాడిని, హర్యానా. ఇచ్చెళ్ళిందిరా. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ఎన్నో చేసాడు కార్యాలు. కానీ అది ఎండ్ కాదండి క్రిస్టియన్ లైఫ్కి, అదే అంతిమం కాదు. ఎప్పటి వరకైతే నువ్వు సున్నము కొట్టిన సమాధివి అని నాతో దేవుడు మాట్లాడాడో అప్పటి వరకు నాకు రక్షణ అనుభవం లేదు. ఇదే లైఫ్ అనుకుంటునేవాడిని. ఏది ఇష్టమో అది అడుగుడి. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి నిండినడలా. ఎప్పుడంటే నువ్వు సున్నము కొట్టిన సమాధివి అని మాట్లాడాడు ఒకసారి దేవుడు బైబిల్లో. అంతే, టపక్కన మూసేసే బైబిల్. నేను అన్నీ గుర్తొచ్చేసాయి నాకు, నా లైఫ్ అంతా.
నా దరిద్రమైన లైఫ్ అంతా గుర్తొచ్చింది. వెంటనే దేవుడి ముందు అడిగా, దేవా ఇంకా చాలు ప్రభు, నాకు వద్దు నాయన, నేను ఇంకా 7:7 ఇష్టపడను. ఇంతే చెప్పే దేవుడికి, ఆ 7:7 నాకు ఇష్టంలే. మత్తయి సువార్త 7:7 అడుగుడు ఇవ్వబడును, నాకేమి ఇవ్వద్దయ్యా. నేనేం అడిగాను తెలుసా? మనస్ఫూర్తిగా నా హృదయంలో కోరిక కలిగింది, నేను మారాలా, నా జీవితం మారాలా, నా దరిద్రమైన ఆలోచనలు మారిపోవాలా, ఒకరిని నేను ప్రేమించగలగాల, ఒకరిలో మంచి చూడగలగాల, ఒకరిని అనవసరంగా జడ్జి చేయకూడదు, తీర్పులు తీర్చకూడదు, నేను పరిశుద్ధంగా ఉండాలా అన్న ఆశలు నాలో రేకెత్తడం ప్రారంభించినాయి. సో అప్పుడు ఈ అనుభవానికి వచ్చా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచినలా. ఆ తర్వాత నిజంగానే నా ఆశలు ఎన్నో తీర్చాడు దేవుడు. నేను నిలబడినప్పుడు ఆయన మాటలో వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఉంది కదా, ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఫైనల్గా వచ్చేసాం. మనకి వాక్యాల రిఫరెన్స్లు ఎన్ని తెలుసు, ఇట్ డజంట్ మ్యాటర్ అండి. అది పెద్ద కౌంట్ కాదు. నీకు ఎన్ని మాటలు, ఎన్ని వాక్యాలు తెలుసు, ఎన్ని రిఫరెన్సులు తెలుసు, రిఫరెన్సులతో ఎన్ని మాటలు చెప్పగలవు. ఒకప్పుడు రెఫరెన్సులు లేకుండా బైబిల్ని వెతకడం చాలా కష్టం. అప్పుడు రెఫరెన్సులు ఖచ్చితంగా నేర్చుకోవాలి కూడా, గుర్తుపెట్టుకోవాలి కూడా. సో అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎలా ఉండేదంటే, ఎక్కువ రెఫరెన్సులను బై హార్ట్ చేయడమే ధ్యేయంగా ఉండేది. దాంతో ఎలా అయిపోయేవాళ్ళు అంటే, దాన్ని ఇంప్లిమెంటేషన్ మర్చిపోయేవాళ్ళు, దాన్ని అన్వయించుకోవడం మర్చిపోయేవాళ్ళు. కానీ రిఫరెన్సులు దీన్ని నెమరు వేసుకోవడాలు ఇదే అయిపోయేది. ఆ నెమరు వేసుకోవడము కేవలం నెమరు వేసుకోవడం సరిపోదు. ఇక్కడ దించాలి, దాన్ని దించి ఆహారం ఇక్కడ పెట్టాలి. ఏ విధంగా ఫిజికల్ ఫుడ్ లేకపోతే మనం ఎండిపోతామో, మామూలు భోజనం లేకపోతే, అలాగే మన ఆత్మ ఎండిపోద్ది ఎప్పుడు? వాక్య భోజనం లేకపోతే. మన ఆత్మ జీవించేదే దీంతో. కాబట్టి ఇది అవసరం. ఇది ఎప్పుడు మనల్ని జీవింపజేస్తుంది, ఎప్పుడు మనల్ని హెల్తీగా ఉంచుదంటే, దానికి మనం లోబడినప్పుడు దాన్ని మనం పాటించినప్పుడు తెలిసిపోతుంది. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం అందరం. ఒక్కొక్కసారి నిజంగా దేవుని వాక్యాలు మన జీవితంలో పాటించడము చాలా కష్టమైపోతుంది, చాలా ఛాలెంజ్ అయిపోతుంది. ఆయన చెప్పిన కొన్ని మాటలు మనకు తెలుస్తూ ఉంటుంది, దేవుడు చెప్తున్నాడు నాతోటి, మాట్లాడుతున్నాడు, అర్థమవుతుంది. కానీ దాన్ని చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది. కష్టం అనిపిస్తుంది. కానీ ఈరోజు దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు యేసు క్రీస్తులో నేను సమస్తమును చేయగలను. యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను లేకుండా నువ్వేమీ చేయలేవు, నాలో అంటుకట్టబడినంత వరకే నువ్వు ఫలించగలవు. ఎందుకు ఈరోజు నువ్వు నేను మరి దేవునికి లోబడ్డానికి, ఆ లోబడే విషయంలో ఫెయిల్ అయిపోతున్నామో తెలుసా? కారణం అదే, మన సొంత శక్తి సామర్థ్యాలతో జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. యేసయ్య క్లియర్గా చెప్పాడు, యూ కెన్ డూ నథింగ్ విదౌట్ మీ. నేను లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఆయనలో నిలిచినంత వరకే మనం ఫలించగలం. ఎందుకు ఈరోజు మనం ఎన్ని మెసేజ్లు వింటున్నా, ఇంత వాక్యం చదువుతున్నా, ఎందుకు మనము ఫలించలేని పరిస్థితిలో ఉన్నాము? ఎందుకు మనకి సత్యం గురించి అనుభవ జ్ఞానం రావటం లేదు? అటువంటి అనుభవాలు మన జీవితంలో ఎందుకు లేవు అంటే, ఈరోజు మనం ముఖ్య కారణాలు తెలుసుకున్నాం. ఒకటి, మాట్లాడేవాడిని చూడడం. 2, మాట్లాడే మనసు నాకు లేకపోవడం. 3, ఈ 2 జరిగినా మరి దాన్ని అవలంబించలేకపోవడం. దేవుడిని అడుగుదాం. వాటి క్లియర్గా మనకు ఆన్సర్స్ కూడా ఈరోజు యేసయ్య మాట్లాడాడు. మాట్లాడుతున్న వాడిని గురించి నువ్వు పట్టించుకోవద్దు. మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడో గమనించు. అవి నా మాటలైతే వాటిని పాటించు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఏమండి, ఒక్కొక్కసారి మాట్లాడేవాడు ఆశీర్వదించబడకపోవచ్చు, కానీ ఆ మాటలు నువ్వు విని దాన్ని నువ్వు అవలంబించినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అలాగే నువ్వు చీకట్లో ఉన్నావు, నీ కార్యాలు బాగలేవు, నీ క్రియలు బాగలేవు అని
దాక్కుంటావేమో. ఆదాము కూడా దాక్కున్నాడు పాపం చేసి. కానీ తండ్రి పిలిచాడు, ఆదాము ఆదాము ఎక్కడున్నావు? అలాగే ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే, నీ క్రియలు నీ జీవితం బాగలేదు కనుక నేను దాన్ని వినలేకపోతున్నాను, అది నాకు అవసరం లేదనిపిస్తుంది అనిపిస్తుందేమో. కానీ నీ జీవితం ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనలాంటి వాళ్ళ కోసం వచ్చాడు, నీలాంటి వాళ్ళ కోసం వచ్చాడు యేసయ్య ఈ జీవితంలోకి, ఈ యొక్క లోకంలోకి. భారం మోసుకుతున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా సరే, ఎటువంటి బలహీనతల్లో ఉన్నా సరే, మరి ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను మార్చగలడు. చిన్న చిత్తిగా మార్పు కాదని సమూలంగా మార్చగలిగే కెపాసిటీ ఉన్న దేవుడు మన దేవుడు. దేవుడిని అడుగుదాం. సత్యాన్ని, విన్న సత్యాన్ని మన జీవితంలో అవలంబించుకునే శక్తిని మనం అడుగుదాం. మరి ఒక విషయం మీద ఆయన చిత్తాన్ని చేయాలనే కోరిక పుట్టించేవాడు ఆయనే, దాన్ని చేయగలిగే సామర్థ్యం ఇవ్వగలిగేవాడు ఆయనే. సర్వం ఆయనే. దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, నీ బలమైన చేతులు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. మాతో ఈరోజు మాట్లాడినందుకు నీకు వందనాలు. నేను ఎంత నేర్చుకుంటున్నా తండ్రి, ఎంత నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నా, ఎంతో జ్ఞానం సంపాదించాలని ప్రయత్నిస్తున్నా, కానీ దేవా అనుభవం రావటం లేదు, నీతో అనుభవం రావట్లేదు, నీ సత్యంతో కూడిన అనుభవ జ్ఞానం నాకు రావటం లేదు. దానికి కారణం ప్రభా ఇది గుర్తు చేశావు. మేము ఒకరిని చూడకూడదని గుర్తు చేశావు. అలాగే నా బలహీనతల్ని చూసి నేను భయపడకూడదని గుర్తు చేశావు. పౌలుతో దేవుడు అన్నట్టుగా తండ్రి, నేను ఎప్పుడైతే బలహీనంగా ఉంటానే అప్పుడే దేవుని బలము నా జీవితంలో కనిపిస్తుందన్నాడు. కనుక నా బలహీనతల్లో నాకు తోడై ఉండు. నా బలహీనతల గురించి మేము భయపడక చీకటిలోంచి వెలుగులోకి రాగలిగే ధైర్యం నాకు దయచేయి. అలాగే తండ్రి, నీ సత్యాన్ని ప్రాక్టీస్ చేసే శక్తి నాకు దయచేయండి. నేను నేర్చుకున్న సత్యాన్ని నా జీవితంలో అవలంబించే శక్తి నాకు దయచేయండి. దేవా, నా సహోదరుని క్షమించమన్నావు, శత్రువుని కూడా క్షమించమన్నావు ప్రభా. సహోదరుడిని క్షమించలేని పరిస్థితులు నేనున్నానంటే శత్రువుని ఏ విధంగా క్షమించగలను? అంతకుముందు మేము నేర్చుకున్నాం తండ్రి, ఒక్క స్టెప్ మేము ముగించినప్పుడు రెండో స్టెప్ గైడ్ చేస్తావు నువ్వు. అలాగే మేము ఎవరికైతే క్షమాపణ చెప్పాలో చెప్పగలిగే ధైర్యము, శక్తి మాకు దయచేయండి. ఎవరిని మేము క్షమించాలో క్షమించగలిగే పెద్ద మనసు మాకు దయచేయండి. ఇదే కదా ప్రభువా క్రైస్తవ విజయాలంటే. అటువంటి విజయవంతమైన జీవితాలు మాకు దయచేయండి. ఎక్కడ మేము తగ్గించుకోవాలో తగ్గించుకోగలిగే శక్తిని నాకు దయచేయండి, కృప చూపించండి. మరొక్కసారి నీ బలమైన చేతులకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మమ్మల్ని బలపరచమని, కేవలము నేర్చుకోవడంతోనే సరిపెట్టక నేర్చుకున్న దాన్ని నా జీవితంలో అవలంబించి అనుభవ జ్ఞానంతో వర్ధిల్లే కృపను నాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మనం